అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే శని వక్రించడం వల్ల వీళ్ళకి కష్టాలు వస్తాయా లేదా మంచి ఫలితాలే వస్తాయా? చాలా వరకు తులారాశి వారికి ఈయన శని భగవంతుడు రేపు జూలై 27న వక్రిస్తున్నాడు. డిసెంబర్ 11 వరకు వక్రించే ఉంటాడు ఆయన. అంటే రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వెనక్కి జరుగుతూ ఉంటాడు. వెనక్కి జరుగుతున్నప్పుడు ఏంటంటే వీరికి వక్రిస్తడం వలన వీరికి యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు. తులారాశి వారికి చతుర్థము, 4వ స్థానం, సౌఖ్యస్థానం, వాహన స్థానము, మాతృస్థానము, అంటే తల్లిపరమైనటువంటి ఆనందము, తల్లితో చక్కగా సంభాషించడము. అంటే కొంతమంది దూరం అయిపోయి ఉంటారు కదా, విరోధత్వాలు లేకపోతే ఆస్తులకి సంబంధించిన విషయాలలో వాళ్ళతో గొడవలు పడి తల్లి కొడుకులో తల్లి కూతురులో విడిపోయిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఇప్పుడు కలిసి ఆహ్లాదంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని మనసులో ఉన్న భావాలన్నీ మనం తీసేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే అమ్మ, ఒక తల్లితో కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లితో అనుబంధాన్ని సాక్షాత్తు పార్వతీదేవితో అనుబంధంగా భావించాలి. తల్లి లేకపోతే ఈ శరీరం ఎక్కడిది, నేను చేసే పని ఎలా చేయగలుగుతాను, నేను ఎలా తినగలుగుతాను, నేను ఎలా చూడగలుగుతాను, ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో వారికి తల్లి మాతృమూర్తి అంటే పార్వతీదేవిలా కనిపించాలి. అలా ఉన్నవాడికి ఏ శని భావించాలి. అసలు శని దోషం ఉన్నటువంటి వాళ్ళు తల్లిని ఆరాధిస్తే ఏమవుతుందంటే శని అనేవాడు పక్కకి జరుగుతాడు. అరే నీ గ్రీన్ సిగ్నల్ పో, నీ ఇష్టం పో. ఎందుకంటే తల్లి అంటే అమితంగా ప్రేమించే వాళ్ళల్లో మహానుభావుడు శని. ఎందుకంటే ఆయనకి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఆయనకి తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో శని వాళ్ళని పట్టుకోడు అని చెప్పి శాస్త్రం చెబుతాను. అందుకని నేను చాలామందికి చెబుతాను, ఏలినాడు శనిలో అష్టమ శనిలో జరుగుతున్న వాళ్ళు వారి కనుక తల్లికి దగ్గరగా ఉంటే లేవంగానే ఏ దేవుడికి లేదా చేతులు నమస్కారాలు కాదు, ఎంతసేపు మన కోసమే కాదు, తల్లి పాదాలకి మీ శిరస్సు ఉంచి ఆవిడ పాదాలు పట్టుకొని ఎవడైతే శిరస్సును ఆవిడ పాదాలకి టచ్ చేస్తాడో ఇక్కడే దోషాలన్నీ ఇక్కడే ఉంటాయి. మూర్ధ్ని స్నానము అంటాం మనం. ఇది తగలాలి, ఇవి కాదు. కొంతమంది ముద్దులు పెడతారు, అలా ఏం చేయకూడదు. తల్లికి నమస్కారం చేయటం తప్ప ముద్దులు పెట్టడాలు, వాటేసుకోవటాలు అలా చేయకూడదమ్మా ఎవరు కూడా. తల్లి ఎప్పుడు తల్లే. కాబట్టి ఇలా చిన్న చిన్న ప్రక్రియలు చేస్తే, ముఖ్యంగా తులారాశి వారికి ఎందుకు చెబుతున్నానంటే చతుర్థాధిపతి శని కాబట్టి తల్లిని ఎక్కువగా ప్రేమించండి, ఆరాధించండి. తల్లికి ఏం కావాలో ఆవిడ కోరికలు తీర్చండి. దాని ద్వారా ఏంటంటే ఉద్యోగం, ఇప్పుడు శని ఎక్కడున్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు తులారాశి వారికి. అంటే ఉద్యోగ అవకాశాలు రావటము, ఉద్యోగాల యందు వీరికి కాస్త కీర్తి ప్రతిష్టలు కలగటము ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఈయన వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఆ భావాలు కొంచెం నెగిటివ్గా ఆపాలి. అంటే నెగిటివ్గా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావం నుంచి ఆయన వెనక్కి వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఉద్యోగాదుల్లో ఎన్నో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి అదేదో అంటారు చూసారా, ఒక గోల్ అంటారు చూసారా, ఆ గోల్స్ ఎక్కువైపోతాయి. దానివల్ల ఏంటి, వీళ్ళ ఆనందాలలో కొంచెం స్టామినా తగ్గుతుంది. ఇప్పటివరకు ఆనందంగా పనిచేస్తూ ఎంతో స్టామినాగా చేసే వాళ్ళకి ఏంటంటే దీని మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉండాలి, నిలబడాలంటే ఏం చేయాలి, ఎక్కువగా ఏకాగ్రత పెంచుకోవాలి. కాబట్టి 5వ స్థానం ఏకాగ్రతని సూచిస్తుంది, కేంద్రీకృతాన్ని సూచిస్తుంది. క్రమశిక్షణ అలవర్చుకోవాలి. క్రమశిక్షణగా ఉంటే దైవధ్యానము. ఎవరైతే కనుక ఈ తులారాశి వారు శని భగవంతుడు వీరికి చాలా యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు వక్రించినప్పుడు వీళ్ళకి ఎంత ఏకాగ్రతగా దైవాన్ని ఆరాధిస్తే అంత చక్కగా రిఫ్లెక్షన్స్ వస్తే ఉద్యోగంలో స్థిరం ఉంటుంది. లేకపోతే ఉద్యోగంలో కాస్త బయటపడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ఆనందం కాస్త భంగం అవుతుంది. కొంతమంది ప్రేమికులకి ఇప్పటివరకు కొంచెం గొడవలుగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థం చేసుకొని కొంచెం కుటుంబంలో ఏ తల్లి సహకారమో దొరికి వాళ్ళు ఆనందంగా కలిసి ఉండేటటువంటి ఆహ్లాదంగా ఉండే పరిస్థితి తులారాశి వారికి ఉంటుంది. ఈ విషయంలో కూడా కొంతమంది జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే వాళ్ళు ప్రేమ అనుకుంటారు కదా, పెళ్ళి కాకముందు ప్రేమ కాదు, పెళ్ళి అయిన తర్వాత ప్రేమ లభిస్తుంది. బాధ్యత వలన ప్రేమ లభిస్తుంది. పెళ్లి కాకముందు అది ఇష్టము అంటారు. ఇష్టాలు అయిష్టాలుగా మారటం, దుర్వ్యసనాలకు బాలవటం, లేకపోతే ఆలోచిస్తూ వెళ్ళి ప్రమాదాలు చేసుకోవటము, లేకపోతే ఆ రిగ్రెషన్ వలన వాళ్ళు జీవితంలో ఎదగలేకపోవడం ఎంతోమంది ఉన్నారు చూసారా. ఇప్పుడు తులారాశి వారు అలాంటివి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఎప్పుడైతే గొడవలు పడుతున్నారో వారు మళ్ళీ ఎప్పుడైతే కలవటానికి వచ్చారో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రేమ నిజమైందా కాదా అనేది ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన సమయం. 5వ భావం ఆలోచనని సూచిస్తుంది. 6వ స్థానం క్రూరత్వాన్ని, గొడవల్ని సూచిస్తుంది.
అంటే ఒక స్థానము మంచిని సూచిస్తుంది, చెడుని సూచిస్తుంది. కాబట్టి శత్రు రోగ రుణ వృద్ధి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ తగ్గుతాయి. శత్రువులు మిత్రువుల్లా అవటానికి అవకాశం శని భగవంతుడు ఇస్తున్నాడు. అది వ్యాపారమా, ఉద్యోగమా, కుటుంబ పరంగానా, తల్లి పరంగానా, లేకపోతే సంతాన పరంగాన. సంతానంతో గొడవలైన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కూడా కొంచెం కలుస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావటం, ఏదో ఆహ్లాదంగా, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, గృహప్రవేశాలు ఉంటాయి కదా, చక్కగా కలవటము, వీళ్ళు ఆనందంగా ఉండటం, ఇట్లాంటి ఎన్నో ఆనందకరమైనటువంటి పరిస్థితులు తులారాశి వారు అనుభవిస్తున్నారు. కానీ ఉద్యోగంలో మాత్రము కాస్త పటుత్వం తగ్గుతుంది, జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయి అనుకుంటే శనిగ్రహ పాశుపత హోమం కానీ అభిషేకం కానీ చేసుకోవటము చాలా విశేషత్వం. లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సుప్రభాతాన్ని రోజు ప్రశాంతంగా లేవంగానే వినాలి. వినడం ద్వారా వీళ్ళకి ఏకాగ్రత పెరిగి ఉద్యోగాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య మళ్ళీ అన్యోన్యత కలుగుతుంది. ఇప్పటి వరకు కొంతమంది కోర్టు కేసులని ఉంటారు కదమ్మా, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే ఇద్దరు దంపతుల మధ్య కోర్టుకి సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో శని వలన వాళ్ళకి ఊరట లభిస్తుంది. భార్యాభర్తలు ఏంటంటే ఆలోచించుకొని ఇంకా మనకి గొడవలు ఎందుకులే అని అక్టోబర్ 9 లోపల వీళ్ళు ఫోన్ల ద్వారా సంభాషించుకొని, కొంతమంది దూరం అయిపోయిన వాళ్ళు చక్కగా కలుసుకొని సంతానాన్ని కనాలి, మన జీవితాన్ని మళ్ళీ మనం పునః ప్రారంభం చేయాలి అనే ఒక ఆలోచన స్థాయి పెరుగుతుంది తులారాశి వారికి. గురుగారు, వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? లేదమ్మా, అదే చెప్పా కదా, ఇప్పటివరకు అనుభవిస్తున్న వాళ్ళకి తగ్గుతాయి. అంతా కూడా దీర్ఘకాలిక ఇందా ఏం చెప్పే శత్రు రోగ రుణ నివృత్తి జరగడానికి చిన్న అవకాశము. ఎందుకంటే ఈయన యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి యోగాన్ని పెంచుతాడు. సరే, మీరు అడిగిన దానికి జన్మజాతకంలో అష్టమ భావాలు, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నా, లేకపోతే ఆయన శని ఉన్నాడు అనుకోండి, అక్కడ వేరే రకంగా ఉంటాయమ్మ. అంటే వాళ్ళకైనా కొంత ఊరటనిస్తుంది. ఇదే రాశి, ఇదే నక్షత్రం, చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం అయ్యి తులారాశి అయితే కనుక మానసికంగా కొంచెం ఊరట, అరే పలానా చోట పలానా ఔషధం లభిస్తుంది, లేకపోతే వాళ్ళు మంది ఇచ్చిన తర్వాత ఇట్లా, లేకపోతే నేను పూజలు చేసుకున్నాక ఇట్లా ఉన్నాను, లేకపోతే పలానా గురువు గారు ఇట్లా చిన్న తాయితీ ఇచ్చారు, లేకపోతే ఇంత ఇది ఇచ్చారు, ఇట్లా వాళ్ళంతటా వాళ్ళే దాన్ని ఏం చేస్తారంటే ప్రమోట్ చేసుకుంటారు. దానివల్ల లోపల ఉన్న రోగం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఏదైనా మీరు అడిగినట్టుగా రోగాలు తగ్గుతాయా పెరుగుతాయంటే అది జన్మజాతకంలో ఎక్కువగా సూచిస్తుందమ్మా. ఇప్పుడు మానసికంగా వీళ్ళు కాస్త రిలాక్స్ అవుతారు, కానీ శరీరం అనేది జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. శరీరం ఇక్కడ రాదు, మనసు మాత్రమే ప్రభావితం. కానీ శరీరాన్ని నిలబెట్టేది మనసే, గుర్తుపెట్టుకోవాలి. నాకేమీ రోగం లేదు, నాకు ఉన్నటువంటి రోగాలన్నీ తగ్గిపోతున్నాయి అని ఎవరైతే అనుకుంటారో అసలు రోగం పక్కకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు అడిగినట్టుగానే సరే జాతకమో రాసే తర్వాత బాలేదు అనుకుంటే ధన్వంతరి మంత్ర జపం ఉంటుంది. ధన్వంతరి జపము, ఆ జపాన్ని రోజు ఒక 21 సార్లు 54 చదువుకొని ఇన్ని రోజులను పెట్టుకొని అలాంటి గురువుల్ని సంప్రదిస్తే చక్కగా హోమం, వాళ్ళకి లేకపోతే అక్కడ ఉన్నారనుకోండి అక్కడ హోమం చేసుకోండి. ధన్వంతరి ఎవరంటే సాక్షాత్తు ఆరోగ్యానికి ప్రదాయకుడు విష్ణుమూర్తి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వీరికి యోగ ప్రదాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వారు సాధ్యమైనంత వరకు విష్ణుమూర్తిని, వారి యొక్క అంశాన్ని ఎక్కువగా ఆరాధించుకోవడం విశేషత్వం అమ్మ. ఖచ్చితంగా గురుగారు, అంటే మీరు చెప్పిన హోమం చేసుకోవడము, లేకపోతే ఇంట్లోనే ఆ మంత్రం వినడము, చదవడము, ఇటువంటివి చేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా మరీ ఇబ్బంది అవుతుందంటే జాతకం చూపించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి. అవునమ్మా, ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.